ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమే యూపీహెచ్సి గాజువాక జీవీఎంసీ 74వ వార్డు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి యూపీహెచ్సిలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఆ వార్డు కార్పొరేటర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో వార్డులో జరిగిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అందులో ముందుగా దయాల్నగర్ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన యూపీహెచ్సిని ప్రారంభించారు. బుధవారం జరిగిన ఈ పాలమోత్సవానికి స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యూపీహెచ్సిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, వారి కోసం మెరుగైన సేవలను అందించేందుకు, ఉచితంగా ఇచ్చేందుకు ప్రతి వార్డులో ఒక యూపీహెచ్సి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం వార్డు పరిధి సిద్ధేశ్వరం నుండి బుడా కాలనీని కలిపే నూతన డబుల్ రోడ్ను ఎమ్మెల్యే నాగిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వంశీరెడ్డి మాట్లాడుతూ సిద్ధేశ్వరం నుండి బుడా కాలనీకి వెళ్లే ప్రాంతంలో సరైన రోడ్డు లేక ప్రజలు పడేవారు అన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని అన్ని సమస్యలు కూడా మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు. సుమారు 6 కోట్ల రూపాయలతో ఈ నూతన డబుల్ రోడ్ నిర్మాణంతో పాటు 10 పడకల యూపీహెచ్సి హాస్పిటల్ నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ సీనియర్ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, పల్లా చిన్నతల్లి, యువశ్రీ, మధ్య శంకర్ రెడ్డి, రోజారాణి, ఎలుపు ప్రసాద్, భూపతిరాజు శ్రీనివాసరాజు, ధర్మాల శ్రీనివాస్, దొడ్డి రమణ, మంత్రి శంకర్ నారాయణ, షౌకత్ అలీ, గొందేసి మహేశ్వర్ రెడ్డి, ఎన్వై నాయుడు, బాగాది సన్యాసరావు, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది వారికి అందరికీ నమస్కారం. మరి ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా మీరు హాజరై ఇంత చక్కగా కూర్చున్నారంటే ఆర్పీలకి నేను శిరస వహించి దండం పెడుతున్నాను. దిస్ క్రెడిట్ గోస్ టు ఆర్పీస్. ద సిఓ మైట్ బి ద ఏపీడీ, మైట్ బి ద పీడీ. ఖచ్చితంగా డోక్రా సంఘాలలో మీ అందరూ రాకతోనే ఈ కళ సినిమా 1000 కోట్లతో తీసిన అక్కడ ప్రేక్షకుడు లేకపోతే అల్లాడిపోద్ది సినిమా. మీరు లేకపోతే ఈ వేదికకి అందమే ఉండదు. వేదిక మీద ఎంతమంది ఉన్నా కాబట్టి వేదిక మీద చిరునవ్వులు ఉన్నాయంటే ఎదుటిగా ఉన్న పుష్పాలు చూసే ఆ చిరునవ్వు ఉంటుంది. మీరే ఆ పుష్పాలు, మీరే ఆ పువ్వులు, మీరే మా సిరిమల్లె పువ్వులు. కాబట్టి మరి ఇంతటి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మీ అందరూ నడుము బిగించుకుని వచ్చారంటే ఖచ్చితంగా ఊరిలో ఏదో మంచి జరిగింది. జరిగితే కదా మనం వస్తాం. ఉత్తుత్తి మీటింగ్లో మనం రాం కదా. వస్తే అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇంత ఓపికగా 2 గంటలు కూర్చోం కదా. సుమారు 3 గంటలు కూడా కూర్చుని వాళ్ళు ఉంటారు, 9 గంటలకు వచ్చేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు మనం ఈరోజు కూర్చున్న రోడ్డు చూస్తే కనీసం గాజువాక కాదు కదా, విశాఖపట్నంలో ఉండదు ఇలాంటి రోడ్డు. రాత్రి చూస్తుంటారు, లైటింగ్లో ఇంకా మెరిసిపోతుంది, అందంతో మెరిసిపోతుంది. రాత్రిపాటు చూస్తుంటే, రాత్రిపాటు చంద్రుడిని చూస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో ఈ రోడ్డుని చూస్తే అంత ఇదిగా ప్రకాశిస్తుంది. ఈ రోడ్డు రాత్రిపూట బీచ్ రోడ్ లాగా ఉంది. కుర్రోలు బైక్ స్పీడ్కి ఇంకా తగ్గట్లేదు అసలు ఎక్కడన్నా. కాబట్టి ఇలాంటి రోడ్డు మన సిద్ధేశ్వరానికి వస్తుందని మా నాన్నగారు కలగన్నారేమో కానీ నేనైతే ఇప్పుడు కలగలే. కాబట్టి దీని వ్యయం సుమారు 6.5 కోట్లమ్మా. 6.5 కోట్లు అంటే 650 లక్షలతో మనం ఈ రోడ్ని నిర్మాణించుకున్నాం. డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణించుకున్నాం. పెదకోరాడు దగ్గర బ్రిడ్జ్ని పెద్ద చేసుకున్నాం. అన్ని గ్రామాలకి పనికొచ్చే విధంగా మన పక్కన పోల్స్ ఉంటే హెచ్టీ లైన్, ఎల్టీ లైన్ మంచి తీసుకొచ్చాం. చాలా కష్టంతో కూడుకున్న పని. అలాగే రోడ్డు మీద నడిస్తే మనకి ఏదో ప్రమాదం అయిపోద్దని మళ్ళీ మన ఫుట్పాత్ ఒకటి పక్కన. ఇప్పుడు ఆ ఫుట్పాత్ కాస్త బిర్యానీ పాయింట్లు అయిపోతున్నాయి. చాలా బాగుంది బాబా. ఫుట్పాత్ అంటే బిర్యానీ పాయింట్ కాదు. కాబట్టి ఏదైనా పర్లేదు, మనకు 2 విధాలుగా పనికొస్తుంది. చాలా అభివృద్ధి చేసి పెట్టారు. అలాగే
మనం ఎన్నోసార్లు ప్రయాణం చేసాం పెదగంట నుంచి గాజువాక. ఆ రోడ్డులో వెళ్ళాలంటే దాని బదులు ఘాట్ రోడ్డే వెళ్ళడం బెటర్. ఆ రోడ్డు అలా ఉండేది. చాలా మంది అనేవారు, సార్ డెలివరీ చేయాలంటే హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు, మనం పెదగంట జంక్షన్ నుంచి గాజువాక వెళ్తే చాలు డెలివరీ అయిపోతారు ఆటోలని. అంటే అన్ని గోతులుండి గొంట్లోన. ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారు కానీ, ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ, ఎంపీ గారు కానీ, కలెక్టర్ గారు, కమిషనర్ గారు చెప్పినా సరే వాళ్ళు చెవికి ఎక్కలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట ఒకటే, మేమే జీతాలు ఇచ్చుకోలేకపోతాం, ఇంక రోడ్లు ఎలాగేస్తామని. అయినా సరే మన ఎమ్మెల్యే గారు పట్టుబోతున్న విక్రమార్కుడిలాగా పదే 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 కమిషనర్ గారు చెవులో ఏగలో దూరిపోయి సతాయిస్తుంటే ఆయన ఇంకా తప్పదని 2 కోట్లు జీవీఎంసీ డబ్బుతో మన రోడ్ని మనం నిర్మాణించుకున్నాం. అలాగే మరి ఈరోజు నాడు నేడు స్కూల్ కూడా దయాల్ నగర్లో మీరు ఎప్పుడైనా చూస్తే నాడు నేడు స్కూల్ కూడా ఇక్కడ ఉన్న 74వ వార్డులో స్కూల్ కదా చాలా ఆధునికంగా ఉంటుంది ఆ స్కూల్. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు, ఇంత డబ్బు మన వార్డులో పెట్టి చేశాం. మరి ఈ కార్యక్రమానికి నేనైతే బొత్స ఝాన్సీ మేడం గారిని పదే పదే పిలిచాను. ఎందుకంటే ఆవిడ కూడా మన శ్రీహరిపురం అమ్మాయి కనుక, మా అమ్మగారు కూడా శ్రీహరిపురమే కనుక, ఆవిడ ఎంపీగా పోటీ చేస్తున్నారు కనుక ఆవిడకి ఏదో లబ్ధి చేకూరుతుంది. ఇంతమంది జనం మధ్యన ఆవిడ పరిచయం చేసినట్టు బాగుంటుంది. రేపు విశాఖ జిల్లాకి ఎంపీగా పోటీ చేస్తున్నారు కనుక ఈ వేదికకి వస్తే ఆవిడ ఒక పరిచయ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. మరి అనుకోకుండా మేడం గారు ఎస్కాట్ ప్రోగ్రాంలో అక్కడ లేట్ అవుతుందని చెప్పారు. వంశీ లేట్ అవుతుందన్నారు. సార్ మీరు లేట్ అయితే మాత్రం ఆడాలి, ఇంకా లేట్ అయితే ఉండరు సార్, ప్లేట్లు గాలిలోకి వెళ్ళిపోతాయని చెప్పడం జరిగింది. కాబట్టి మరి మేడం గారు కూడా అన్నిగా భావించరాదు. ఇంకొకసారి వస్తాను మీ నియోజకవర్గానికి, ఇంకొకసారి కలుస్తాను మీ ప్రజల్ని. ఎప్పటికైనా నేను కలవాలి, ఎందుకంటే నేను విశాఖ జిల్లా నుంచే పోటీ చేస్తున్నాను కనుక అని సవివరంగా ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఇంత కార్యక్రమాల్లో మనమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మరి ఆయన యొక్క సంపూర్ణ సహకారంతో మా నాన్నగారైనటువంటి శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్న వివిధ సమస్యలన్నీ 30-40 సంవత్సరాలు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించారు. అది మనందరికీ తెలిసిందే. రోజు పేపర్లో, టీవీలు, వాట్సాప్లో చూస్తున్నాం. మనకు అందరికీ తెలుసు. హౌస్ కమిటీ, మన గాజువాక హౌస్ కమిటీ, ఈరోజు ఫార్మసిటీ వాళ్ళది, అలాగే సెంటు పట్టాలవి, అలాగే మరి అక్కడ పురాతన మన స్టీల్ ప్లాంట్ వాళ్ళు భూమి తీసుకొని భూమి ఇవ్వలేదు. కన్నవానిపాలెం వాళ్ళకి, మనకైతే భూమి తీసుకొని భూమి ఇక్కడ 107 గజాలు ఇచ్చారు. వాళ్ళకైతే ఈ రోజుకి భూమి ఇవ్వలేదు. కన్నవానిపాలెం వాళ్ళకి అది ఇవ్వడం జరిగింది. అంటే ఒక నాయకుడికి ప్రజల పట్ల బాధ్యత, పని చేయాలి అనే ఒక విశ్వసనీయత ఉంటేనే ప్రతి అధికారికి దగ్గరికి వెళ్ళి పని చేయండి, పని చేయండి, పని చేయండి, మాకు పని చేసి పెట్టండి అంటేనే అధికారం చేస్తారు. కలెక్టర్ అంటే మన గాజువాక కాదు కదా, ఎసకోట నుంచి గాజువాక వరకు ఆయనే కలెక్టర్ 7 జిల్లాలకి. అలాంటి మన సమస్యలు ఆయనకి అలాంటి మనలాంటివి ఎన్నో ఉంటాయి. 7 నియోజకవర్గాలకు ఆయనే కలెక్టర్. మరి ఆయన మనం పట్టుకొని మనం చేయించుకున్నామంటే ఆ ఘనత నాగిరెడ్డి గారు దాన్ని చెప్పాలి. ఇంకా పాపం చాలా మంది స్కూల్ పిల్లలు తీసుకురావాలనుకుంది అటు ఇటు కదిలినట్టున్నారు. మరి ఇంతటి ఆదరణ, అభిమానం మీరు మా కుటుంబం మీద చూపించినందుకు ఎల్లవేళలా మీకు కృతజ్ఞతగా మా కుటుంబం నుంచి మేమందరం కూడా ఉంటామని సభాముఖంగా తెలుపుకుంటూ, మరి ఈరోజు మన వార్డులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఒక హాస్పిటల్ని మనం నిర్మాణించుకున్నాం. గతంలో సిద్ధేశ్వరంలో నిర్మాణించుకుందాం అనుకున్నాం. మరి అది స్కూలు కారణంగా మనం భారత్ గ్యాస్ కూడా వెనకాల నిర్మించుకున్నాం. సుమారు దాని ఖర్చు 1,15,00,000. 1,15,00,000తో
మనం ఒక హాస్పిటల్ నిర్మించుకున్నాం. ఆ హాస్పిటల్లో 10 బెడ్లు ఉన్నాయి. మనం ఏ పరీక్ష చేయించుకోవాలన్నా అక్కడ ల్యాబ్ ఉన్నది. అలాగే మనకి ఏదైనా ప్రమాదవశాత్తు చిన్నదో పెద్దదో దెబ్బ తగిలినా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి డాక్టర్లు ఉన్నారు. రోజుకు ఒక డాక్టర్ వస్తుంటారు. మరి అలాంటి మంచి హాస్పిటల్ని మనకు దక్కేలా చేసిన పెద్దలు, గౌరవనీయులు, గాజువాక శాసనసభ్యులు మా నాన్నగారు తిప్పల నాగిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం, మరియు నా ఎన్నికల్లో నా తమ్ముడు, నా కొడుకు అని చెయ్యి పట్టుకొని ప్రతి గడపకి వెళ్ళి గెలిపించండి నా సోదరుని, నా కొడుకునని చెప్పిన మాజీ శాసనసభ్యులు చంద్రపూడి వెంకటరామయ్య గారికి, అలాగే ఎల్లవేళలా నేను తప్పు చేసినా మంచి చేసినా సరిచేసి నా గురించి 10 మంది దగ్గర మంచిగా మాట్లాడే వ్యక్తి గాజువాక్ పెందుర్తి మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారికి, అలాగే మరియు నా సోదరుడు గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారికి, మరియు మహిళల్లో ఏకైక కార్పొరేటర్ అయినటువంటి మా భూపతిరాజు సుజాత అక్క గారికి, ఇల్ల ప్రసాద్ గారికి, అలాగే మరియు డిసిఎంఎస్ చైర్మన్ మాజీ అయినప్పటికీ కూడా ఆవిడ ఎప్పుడు మాకు డిసిఎంఎస్ చైర్మనే. ఆవిడ ఇంకా అంచెంచులుగా ఎదగాలని, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా పల్లా చింతల వదిన గారికి, మరియు రోజారాణి గారికి, మరియు నా సహచరుడు, సన్నిహితుడు, సోదరుడు గుడివాడ లతీష్ గారికి, మరియు రాష్ట్ర ఎస్సీఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మార్పూడి పరదేశ్ గారికి, మరియు మరో సోదరుడు బోగార్పు సన్యాసరావు గారికి, సన్నీ గారికి, అలాగే మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు గారికి, మరియు దొడ్రావనన్నయ్యకి, మద్ది శంకర్ రెడ్డి గారికి, మరియు మా కుటుంబ శ్రేయోభిలాషి మా మంచి అక్క మా యోశ్రీ అక్క గారికి, బొడ్డు గోవింద్ గారికి, అలాగే మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి అయినటువంటి జిలకర్ నాగేంద్ర గారికి, మరియు ఇప్పుడే సభను ఉద్దేశించి మాట్లాడిన ధర్మాల్ శ్రీనివాసరెడ్డి అన్నయ్య గారికి, మరియు సిద్ధేశ్వరం గ్రామ కమిటీలో పెద్దలైనటువంటి చాలా మంది పెద్దలు, అందరూ ముఖ్యంగా మన ఎదుర్కొంటున్నారు మా మాయ గారు గొంతె శత్రుడి మాయ గారికి, అలాగే మరి వేదిక మీద వెనకాల అందరూ చాలా మంది కూడా మొత్తం అందరూ పెద్దలే. మాకు సిద్ధేశ్వరం గొరి సచివాలయం దగ్గర నుంచి తల్లి కుంచయ్య, పూ తాతారావు, మొత్తం నందిని తాతారావు అందరూ ఉన్నారు ఇక్కడ, రాజారావు దగ్గర నుంచి, మరియు మాకు షౌకత్ అలీ భయ్య, మంజులా గారు, ప్రమీల గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అన్వయ నాయుడు గారు, మరి మా కుటుంబానికి అన్ని విధాలుగా సలహాలు సూచనలు ఎత్తుగడలు చెప్పే గొందేశ్ మహేశ్వరెడ్డి బాబు గారికి, అలాగే మరియు మంత్రి శంకర్ నారాయణ గారికి, మా గౌస్ భయ్యకి, మరియు మాకు మంగరాజు అన్నయ్య గారికి, గొందేశ్ సత్యారావు గారికి, రాజా వెంకటరావు గారికి, పల్లా పెంటారావు అన్నయ్య గారికి, నాగు, సుమన్, వెంకటరెడ్డి, వెంకటేష్, అలాగే మరియు మాకు రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి మేము ఉన్నాము మా గ్రామం నుంచి అని చెప్పిన వ్యక్తుల్లో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి యువకుడు, కుర్రోడు ప్రసాద్, అలాగే మరియు బ్యాక్లో ఉన్న రామలక్ష్మి గారు కానీ, మరి ఆశా గారు కానీ, అన్నపూర్ణమ్మ గారు కానీ, లక్ష్మి గారు కానీ, సుజాత గారు కానీ, సూర్య గారు కానీ, మరియు రమ్మనారాయణమూర్తి గారు, శ్రీకరావు అన్నయ్య, రాంబాబు గారు కానీ, మద్ది రంజిత్, పైడికొండ చాలా మంది ఉన్నారు అన్నా చూపు, రాజుబాబు, అలాగే చాలా మంది వేదిక ముందు మా భూపానే దగ్గర నుంచి మా కొంగపాలెం, వెంకటపాలెం, ఈతపాలెం కుటుంబ సభ్యులు మొత్తం అందరికీ